మీకు తెలుసు యునైటెడ్ సూర్య ఫ్రంట్ అనేది కవితమ్మ గారి సలహాతో సపోర్ట్తో ఈ రాష్ట్రంలో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఆ జిల్లాల్లో ఉన్న కుల పెద్దలందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని ఆ అభిప్రాయాలన్నీ అలా క్రోడీకరించి డెడికేషన్ కమిషన్కి ఒక మెమరాండంగా ఇచ్చాం. మేము అడిగేదల్లా స్పెషల్గా ఏంటంటే ఈ కులాల వారిగా జనాభా సంఖ్య లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతూ ఉంది. 85 కులాలకు ఈరోజు కూడా ఒక వార్డు మెంబరు కూడా గెలవని కులాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒక నాయు బ్రాహ్మణ కార్పొరేషన్కు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా ఒక్క టౌన్కు తప్ప చైర్మన్ లేడు. దక్షిణ భారతదేశంలోనే రజక ఎమ్మెల్యే ఒక్కడి తప్ప ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగానే ఈ జనగణన జరగాలి, దాంట్లో ఈ కులగణన అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దానికంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అధికారానికి వచ్చే ముందు కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ని ప్రకటించారు. ఆ బీసీ డిక్లరేషన్కి ఏముందాయా అంటే ఇంటెనక బంగారం, ఇంటి ముందు బంగారం, మా ఇంట్లో అమ్మాయికి మాత్రం షెడ్డి లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనపడుతూ ఉన్నది. దాంట్లో చెప్పింది సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామని 8,000 కోట్ల రూపాయలు అన్ని కలిపి పెట్టిన పరిస్థితి కనపడుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 50 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తామని, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో విద్యకు ఉపాధి అవకాశాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు మార్కెట్ సెంటర్లు చేస్తామని చెప్పేసి, ప్రత్యేకంగా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామని చెప్పి, రుణాలు కూడా 10 లక్షల రూపాయలు ఎంబీసీలకు అసలు ఏ ఆధారం లేకుండానే మేము ఇచ్చేస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు. మేము స్పష్టంగా చెప్తుంది. అట్లాగే కమిషన్ కూడా సూచన చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించమని మేము చెప్పింది ఏంటంటే, మీ కులగణలో మీరు ఆర్థిక సమస్యలు కూడా తీసుకున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా ఎంత ఉన్నారని చెప్పడమే కాదు, భవిష్యత్తులో మేము ఆర్థికంగా ఎలా పెరగాలో కూడా చెప్పగలగాలి. కాబట్టి మా అందరికీ కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే చెప్పారో, మిమ్మల్ని నమ్మి మీ డిక్లరేషన్ నమ్మి బీసీలుగా మేమేదైతే ఓట్లు వేసామో మీరు అధికారంలోకి వచ్చారో దాన్నే తూచా తప్పకుండా ఉన్నట్టుగా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆ అమలు చేయమని ఆ విధంగా సూచన చేయమని కూడా మేము చెప్తున్నాం. అట్లాగే కులగణనలో కూడా సమగ్రంగా జరగాలని, సమగ్ర సర్వే జరగాలని, దాంట్లో కూడా బీసీలలో కూడా ఎంబీసీలని ప్రత్యేకంగా తీయాలని, అందులో ఇలా ముస్లింలకైతే వాళ్ళు ప్రత్యేకంగా ఈ గ్రూప్లో ఉంటారు, దాంట్లో కొంతమంది ముస్లింలని బీసీలో చేర్చారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఈ బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు వాళ్ళ స్కూళ్ళల్లో విద్యకు పోయినప్పుడు. అదేవిధంగా ఏదైనా డేవిడ్ అని పేరుంటే చాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఎందుకంటే మీరు క్రిస్టియన్ బీసీలు అని. ఈ రకరకాల సమస్యలు మా ముందుకన్నా వచ్చాయి కాబట్టి వీటన్నిటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కమిషన్లు సూచన చేయమని చెప్పాము. అదేవిధంగా యూపీఎఫ్ భవిష్యత్తులో కూడా కవితమ్మ గారి సహాయంతో సపోర్ట్తో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలని పోరాటం చేస్తాం. అదేవిధంగా మన కమిషన్ చైర్మన్ గారిని కూడా ఆ విధంగా మీరు సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని. కేంద్రంలో చూసినట్టయితే కేంద్రంలో బీసీలకు మంత్రి లేడు, బీసీ మంత్రి ఉండటం వేరు, బీసీలకు మంత్రి ఉండటం వేరు. ఎవరు ఏది అడిగినా బీసీ మంత్రిని చూపెడుతున్నారు. కాదు, మాకు బీసీల కోసం మంత్రి కావాలి, మంత్రిత్వ శాఖ కావాలి, బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ కావాలి. అలాంటి లేదు కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటుంది తప్ప. ఆ సూచనలన్నీ కూడా మేము చేయాలని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో మేమెంతో మాకంత ఆ విధంగా రిజర్వేషన్ రావాలని కూడా మేము ప్రత్యేకంగా కోరాం. ఆ విధంగా సూచన కూడా చేయమని కమిషన్ గానే అడిగాం. జై తెలంగాణ.